హాయ్ ఎవ్రీవన్. ఈరోజు సమోసా, టీ. ఈరోజు ఈవినింగ్ స్నాక్ ఫ్రైడే స్నాక్స్ అనమాట. ఇది మైదా పిండిలో కొంచెం వామ్ వేసుకొనేసి కొద్దిగా ఆయిల్ హీట్ చేసి వేసుకొని కొంచెం తడుపుకుంటే బాగా అంటే సమోసా టేస్టీగా ఉంటుంది. అందుకే ఇలా ముద్దలాగా చూసారా, ఆయిల్ వేసాక బాగా కలిపిన తర్వాత ఇలా ముద్ద అవుతుందనమాట. అప్పుడు అది పర్ఫెక్ట్‌గా వస్తుందని మనకు అర్థమవుతుంది. ఇలా నీళ్లు పోసుకొని కొద్దిగా ముద్దలాగా చేసేసుకునేది. స్టఫింగ్ కోసము ఆలు అంటే మనం ఆలు పళ్ళెం అందరికీ తెలిసిందే కదా! ఆలు పళ్ళెము అది చేశాను నేను. బట్ అదే మన సమోసాలో ఆలు ఉంటేనే టేస్ట్ బావుంటుందని ఆలు పళ్ళెం చేశాను. స్టఫింగ్ అనమాట. కొంచెం గరం మసాలా వేశా టేస్ట్ కోసమని. మీకు అవసరమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. తర్వాత అది పక్కన పెట్టేసుకొని దాన్ని నీట్‌గా కలుపుకొని తర్వాత దానికి అంతా ఏమేం కావాలి సమోసాకంతా రెడీ చేసుకున్నాననమాట. అంటే లైక్ మనము చపాతీ తిక్కే కర్ర అవన్నీ చేశాను. ఇలా కొంచెం తడుపుకుంటే కొంచెం బావుంటుంది. ఎక్కడన్నా నీకు గ్యాప్స్ ఉంటాయండి పిండిలో కొంచెం మనం పక్కన పెట్టినంక దానివల్ల. సమోసా మాత్రం చాలా బాగా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి. ఇలా చేసుకొని సమోసా షేప్స్ మీకు తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి చెప్పండి, ఒకసారి చూపిస్తాను. ఇలా షేప్స్ చేసుకునేసి సమోసా షేపు ఆయిల్‌లో వేసుకునేది. అంత ఆయిల్ కొంచెం హీట్ ఉంటేనే బాగొస్తాయన్నమాట. ఇలా చేసుకొని కొద్దిగా కొంచెం ఎర్రగా చూసారా గుల్లలు గుల్లలు ఎంత బాగొచ్చాయో. బాగున్నాయి కదా! ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది సండే మార్నింగ్ అండి. ఓకే. బాయ్ అండి.